నమస్తే ఫ్రెండ్స్, ఈరోజు శాతాల్లో మరికొన్ని సమస్యలు మనం సాధించబోతున్నాం. సో దానిలో మొదటిగా ఈ ప్రాబ్లం చూసినట్లయితే ఒకసారి ప్రాబ్లం చూద్దాం. మద్యపాన నిషేధంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మద్యం ధరని మొదట 25%, తరువాత 50% పెంచింది. అయితే మొత్తం ఎంత శాతం పెంచింది అనే ప్రశ్న మేము ముందు ఉండడం జరిగింది. సో దీన్ని ఏ విధంగా సాల్వ్ చేద్దామో చూద్దాం. సో దీన్ని సింపుల్గా దీనికి ఒక షార్ట్ కట్ ఫార్ములా ఉంది. సో ఏదైనా ఒక అమౌంట్ని కానీ ఒక రాశిని కానీ మనం మొదట దాంట్లో మార్పు x%, తర్వాత మార్పు y% అనుకుందాం. సో ఇది పాజిటివ్ అవ్వచ్చు, నెగిటివ్ అవ్వచ్చు, ప్లస్ ఆర్ మైనస్ అవ్వచ్చు, అంటే పెరగచ్చు, తగ్గవచ్చు. సో అయితే మొత్తం మీద ఆ రాశిలో కలిగే మార్పు మనం శాతంలో చెప్పాలంటే మనకు ఫార్ములా ఉంది. సో నెట్ percent change, net percent change. సో సూత్రాన్ని పరిశీలించినట్లయితే x ప్లస్ y ప్లస్ xy బై 100. సో ఈ సమస్య మనం సాధించిన తర్వాత చివరిలో ప్లస్ వస్తే అది పెరిగినట్లు, మైనస్ వస్తే మొత్తం మీద తగ్గినట్లు అని మనం భావించాలి. సో ఇక్కడ మనం చూద్దాం, మద్యపాన నిషేధ సమయంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం మద్యం ధరని మొదట 20% పెంచింది. సో పెంచింది కాబట్టి మనం ప్లస్ గా తీసుకోవడం జరుగుతుంది. అంటే ఇక్కడ x అనేది 20% తీసుకుందాం. సో తర్వాత మనకి 50% పెంచడం జరిగింది. సో ఇది కూడా పెంచింది కాబట్టి దీన్ని కూడా పాజిటివ్ ప్లస్ తీసుకుందాం. ఇక్కడ 25 ఇంటూ 50 తీసుకుందాం బై 100. సో ఇక్కడ చూసిన తర్వాత 25, 50, 75 ప్లస్ 25 ఇంటూ 50 చూద్దాం, 125 0 బై 100. 100 అంటే అయిపోతే ఇక్కడ పాయింట్ పెట్టుకున్నట్లయితే 12.5 వస్తుంది. ఈ రెండు యాడ్ చేసినట్లయితే సో 87.5% పెంచడం జరిగింది. సో అంటే మొత్తం మీద ఫస్ట్ 25% పెంచింది, తర్వాత 50% పెంచడం జరిగింది. సో మొత్తం మీద ఎంత శాతం పెంచింది అని చెప్పాలంటే 87.5. జనరల్ గా 25% తర్వాత 50% పెంచింది కాబట్టి మనం 75% అని జనరల్ గా అనేస్తుంటారు, కానీ తప్పు. టోటల్ గా 87.5% పెంచడం జరిగింది. ఇది ఆన్సర్. ఓకే, మనం నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఓకేనండి, ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. సో ప్రాబ్లం చూసినట్లయితే, ఇఫ్ ఏ number is increased by 12% and then decreased by 18%, then find the net percentage change in the number. సో ఇందాక మనం డిస్కస్ చేసిన ఫార్ములా గుర్తు కదా. సో x ప్లస్ y ప్లస్ xy బై 100 అనేది దీని ఫార్ములా అండి. సో ఆ ఫార్ములా వేసుకున్నాం. సో నెట్ పర్సెంటేజ్ చేంజ్, net percentage change. సో ఫార్ములా చూద్దాం, x ప్లస్ y ప్లస్ xy బై 100. సో ఇక్కడ మనం గమనించినట్లయితే ఇంక్రీజ్ బై 12% అన్నది కాబట్టి ఇక్కడ మనం x ఈక్వల్ టు ప్లస్ 12 అని వేసుకుందాం. సో నెక్స్ట్ దాని డిక్రీజ్ బై 18% అన్నది కాబట్టి నెక్స్ట్ y is equal to minus 18% మనం తీసుకుందాం. సో ఈ ఫార్ములా వేసుకున్నట్లయితే x 12 plus 12
So y is equal to minus 18. So next x12 minus 18 by 100 తీసుకున్నట్లయితే సో టోటల్గా ఇక్కడ -6 వస్తుంది. సో టోటల్గా ఇక్కడ కూడా మైనస్ వస్తుంది. సో 12 into 18 to 16 by 100. కాబట్టి పాయింట్ పెట్టుకున్నట్లయితే ఇక్కడ టోటల్గా -8.16. సో టోటల్గా నెట్ పర్సంటేజ్ మనకు పెరిగిందా తగ్గిందా అంటే సో మైనస్ సింబల్ మనం సూచిస్తుంది కాబట్టి సో 8.16% అనేది టోటల్గా మొత్తం మీద తగ్గినట్లని మనం అర్థం చేసుకోవచ్చు. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ మనకు ఎన్ని ఇచ్చినా ఈ యొక్క ఈ నెట్ పర్సంటేజ్ ఫార్ములాతో మనం ఈజీగా చేయడం జరుగుతుంది. మనకి ఎగ్జామ్లో ఇస్తే ఈజీగా మనం మార్క్స్ స్కోర్ చేయడానికి అవకాశం ఉంది. సో చాలా ఈజీ ఫార్ములా, కానీ మనం దీన్ని కొంచెం డెప్త్గా కొన్నిసార్లు అప్లికేషన్ లెవెల్లో ఇస్తుంటారు. దాన్ని మనం దీని కింద కన్వర్ట్ చేసుకుంటే మనకి మంచి రిజల్ట్ వస్తుంది. సో ఇప్పుడు మరొక ఇదే ఫార్ములాపై అందరూ డిస్కషన్ చేద్దాం. ఓకేనండి, ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. సో ప్రాబ్లం చూసినట్లయితే ఇఫ్ ఏ number is increased by 12% and then decreased by 18%, then find the net percentage change in the number. సో ఇందాక మనం డిస్కస్ చేసిన ఫార్ములా చెప్తుంది కదా. సో x ప్లస్ వై ప్లస్ xy by 100 అనేది దీని ఒక ఫార్ములా అండి. సో ఆ ఫార్ములా వేసుకున్నాం. సో నెట్ పర్సంటేజ్ చేంజ్, సో నెట్ పర్సంటేజ్ చేంజ్, సో ఫార్ములా చూద్దాం. x ప్లస్ y ప్లస్ xy by 100. సో ఇక్కడ మనం గమనించినట్లయితే సో ఇంక్రీజ్ బై 12% అన్నారు కాబట్టి ఇక్కడ మనం x ఈజ్ ఈక్వల్ టు సో ప్లస్ 12 అని వేసుకుందాం. సో నెక్స్ట్ దాన్ని డిక్రీజ్డ్ బై 18% అన్నారు కాబట్టి నెక్స్ట్ y ఈజ్ ఈక్వల్ టు సో మైనస్ 18% మనం తీసుకుందాం. సో ఈ ఫార్ములా వేసుకున్నట్లయితే సో x12 ప్లస్ 12. So y is equal to minus 18. So next x12 minus 18 by 100 తీసుకున్నట్లయితే సో టోటల్గా ఇక్కడ -6 వస్తుంది. సో టోటల్గా ఇక్కడ కూడా మైనస్ వస్తుంది. సో 12 into 18 to 16 by 100. కాబట్టి పాయింట్ పెట్టుకున్నట్లయితే ఇక్కడ టోటల్గా -8.16. సో టోటల్గా నెట్ పర్సంటేజ్ మనకు పెరిగిందా తగ్గిందా అంటే సో మైనస్ సింబల్ మనం సూచిస్తుంది కాబట్టి సో 8.16% అనేది టోటల్గా మొత్తం మీద తగ్గినట్లని మనం అర్థం చేసుకోవచ్చు. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ మనకు ఎన్ని ఇచ్చినా ఈ యొక్క ఈ నెట్ పర్సంటేజ్ ఫార్ములాతో మనం ఈజీగా చేయడం జరుగుతుంది. మనకి ఎగ్జామ్లో ఇస్తే ఈజీగా మనం మార్క్స్ స్కోర్ చేయడానికి అవకాశం ఉంది. సో చాలా ఈజీ ఫార్ములా, కానీ మనం దీన్ని కొంచెం డెప్త్గా కొన్నిసార్లు అప్లికేషన్ లెవెల్లో ఇస్తుంటారు. దాన్ని మనం దీని కింద కన్వర్ట్ చేసుకుంటే మనకి మంచి రిజల్ట్ వస్తుంది. సో ఇప్పుడు మరొక ఇదే ఫార్ములాపై అందరూ డిస్కషన్ చేద్దాం. ఇప్పుడు ఇందాక చెప్పిన ప్రాబ్లం లాంటిదే దానికి కొంచెం అప్లికేషన్ లాగా ఇందాక చెప్పిన ఫార్ములా కోసం తెలుసు కదా, x ప్లస్ వై ప్లస్ xy by 100. సో అదే ఫార్ములా యూజ్ చేసుకుని ఈ ప్రాబ్లం కూడా మనం చేయబోతున్నాం. సో ప్రాబ్లం చూసినట్లయితే ఇఫ్ ద లెంగ్త్ ఆఫ్ ది రెక్టాంగిల్ ఈజ్ increased by 30% and the breadth is same time decreased by 12
percentage. Then find the percentage change in the area of the rectangle. So ఈ rectangle లో లెంగ్త్ అనేది ఇంక్రీజ్ అయింది, బ్రెడ్త్ అనేది సో డిక్రీజ్ అవ్వడం జరిగింది. టోటల్ గా ఏరియాలో చేంజ్ అంటే పర్సెంటేజ్ చేంజ్ ఏదైంది ఇప్పుడు మనకి ప్రశ్న అడగడం జరిగింది. సో మనం సేమ్ ప్రాబ్లం వేసుకుంటాం, సేమ్ ఫార్ములా వేసుకోవడం జరుగుతుంది. సో ఫార్ములా తెలుసు కదా, ఎక్స్ వై బై సో ఎక్స్ ప్లస్ వై ప్లస్ ఎక్స్ వై బై 100 అనేది మనకి ఫార్ములాగా మనం చెప్పడం జరిగింది. సో ఇక్కడ నెట్ పర్సెంటేజ్ చేంజ్ అనేది చూసినట్లయితే సో నెట్ పర్సెంటేజ్ చేంజ్ అనేది ఒకసారి చూసినట్లయితే సో అక్కడ ఎక్స్ ని మనం ఇంక్రీజ్ కాబట్టి సో ప్లస్ 30 అనుకుంటాం. సో వై అనేది డిక్రీజ్ కాబట్టి మైనస్ 12 అనుకుంటాం. సో ఈ యొక్క విలువలు దాన్ని ఫార్ములా సబ్స్టిట్యూట్ చేసినట్లయితే సో ఎక్స్ అనేది 30, సో వై అనేది మైనస్ 12 ప్లస్ ఎక్స్ అనేది 30, సో మైనస్ 12 బై 100. సో 30 నుంచి 12 తీస్తే 18, సో 360 బై 100, 3.6 అక్కడ. సో 18 మైనస్ 3.6 తెలుసుకోవాలి 14.4%. సో ఇది ప్లస్ కాబట్టి టోటల్ గా మనకి సో ఏరియా అనేది వైశాల్యం అనేది ఇక్కడ పెరిగిందిగా మనం ఇక్కడ భావించవచ్చు. సో ఫ్రెండ్స్ చూసారు కదా, ఈ ఫార్ములాతో ఇలాంటి రకరకాల సమస్యలను మనము సాల్వ్ చేయొచ్చు. ముఖ్యంగా దీని అప్లికేషన్ లో రెక్టాంగిల్ అయితేనేమి, స్క్వేర్, ట్రయాంగిల్, సర్కిల్ లాంటివి కూడా మనము చేసుకోవచ్చు ఇదే ఫార్ములా ఉపయోగించి. సో నెక్స్ట్ టైం. సో టైం 5 into speed is equal to distance. సో దీంట్లో టైం ఇంక్రీజ్ చేయొచ్చు, స్పీడ్ అనేది డిక్రీజ్ చేయొచ్చు. టోటల్ గా డిస్టెన్స్ అనేది ఏ విధంగా మారుతుంది. సో ఇలాంటి అప్లికేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఈ పర్సెంటేజ్ సమస్యల్లో. నెక్స్ట్ సో రేట్ ఇంటూ కన్సంప్షన్ ఇస్ ఈక్వల్ ఎక్స్పెండిచర్. సో అలాంటి దానికి కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ రెక్టాంగిల్ లో ఈ బ్రెడ్త్, లెంగ్త్ చేంజ్ చేస్తూ ప్రశ్న ఇవ్వడం జరుగుతుంది. అదే ట్రయాంగిల్ లో కూడా సేమ్ పద్ధతి. అదే సర్కిల్ లో కూడా వ్యాసము ఇంక్రీజ్ చేయడము ఇలాంటివి మనం ఈ యొక్క ఫార్ములా మీద ఇవ్వడం జరుగుతుంది. సో ఈ ఫార్ములా ఆధారంగా మనము ఈజీగా దాన్ని సాల్వ్ చేయడం అనేది జరుగుతుంది అన్నమాట. సో ఇక్కడ చూసినట్లయితే, ఇక్కడ గమనించినట్లయితే ఇక్కడ మనం తీసుకున్న ఫార్ములా నెట్ పర్సెంటేజ్ చేంజ్. సో నెట్ పర్సెంటేజ్ చేంజ్ కాబట్టి ఇక్కడ ఫార్ములా ఒకసారి మనం రాయడం జరుగుతుంది. ఎక్స్ ప్లస్ వై ప్లస్ ఎక్స్ వై బై 100. సో ఒకవేళ చేంజ్ అనేది ఏమీ లేకపోయిందంటే సో దీని